ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నాయి. మన దగ్గర ఏకంగా పెట్రోల్ డీజిల్ ధరలు 10 రూపాయలు తగ్గాయి. పెట్రోల్కి సంబంధించి ఎక్సైజ్ డ్యూటీ ఏదో ఉంటుంది 13 రూపాయలు. దాన్ని 10 రూపాయలు లేపేసి 3 రూపాయలు చేశారు. డీజిల్ మీద వచ్చేసి ఉన్న 10 రూపాయలు మొత్తం లేపేశారు. అంటే పెట్రోల్ మీద 10 రూపాయలు తగ్గింది, ఇప్పుడు డీజిల్ మీద 10 రూపాయలు తగ్గింది. అసలు పెట్రోల్ లేదు, డీజిల్ లేదని కుప్పల మన వాళ్ళు క్యూ లైన్లు కడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అరే నాయన స్టాక్ ఉంది, ఎందుకు ఎంతమంది ఉన్నారు, ఎల్లండి రావు అంటే ఆహా. ఆ గుంటూరులో అయితే ఏకంగా వచ్చిన వాళ్ళ మొత్తం ట్యాంక్ ఫుల్ పక్కన ఇంకోటి తెస్తానంటే ఇది కూడా కొట్టే అని చెప్పేసి. మొన్న గుజరాత్లో చూసాం, ఏకంగా ఇంట్లో ఉన్న కుక్కర్లు డ్రమ్ములు అన్ని పట్టుకొచ్చున్నారు. ఏంటంటే పిచ్చి వెర్రి, ఫుల్గా ఆయిల్ ఉందిరా బాబు అని అందరు చెప్పారు, నేను చెప్పా అబ్బే. ఇప్పుడు మోడీ చెప్పాడు, నిర్మలా సీతారామన్ చెప్పారు, అండ్ పెట్రోలియం శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి చెప్పారు, సెక్రటరీ చెప్పారు. క్లియర్గా ఏం చెప్పారంటే 2 నెలలకు సరిపడా పుష్కలమైనటువంటి డీజిల్ పెట్రోల్ నిల్వలు మన దగ్గర ఉన్నాయి. 2 నెలలకు సరిపడా. ఆ 2 నెలలు అయ్యేసరికి ఇంకో 2 నెలలు సరిపడా ఆల్రెడీ ఆయిల్ వచ్చేసింది. ఇక మనకు లోటే లేదు. కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాల్సిన అవసరం లేదు. అండ్ పుష్కలమైన స్టాక్ ఉంది. రేట్లు ఎందుకు తగ్గించారు? రష్యా నుంచి కొనుక్కోమన్నాడు, ఇరాన్ నుంచి కొనుక్కోమన్నాడు అమెరికా వాడు. గతంలో కొన్నాం, ఇప్పుడు వచ్చేసి ఎక్కడైనా కొనుక్కుంటారు బాబు అన్నాడు. ఎందుకు ఈ రకంగా అంటే అక్కడ ఇప్పుడు ఆయిల్ అన్నది సౌదీ, కువైటు, యుఏఈ ఇక్కడి నుంచి వచ్చే సిచ్యువేషన్ లేదు, మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయింది. ఇక ఇరాను, రష్యా నుంచి కొనుక్కోవచ్చు అనమాట. అప్పుడు మనకేమైంది, తక్కువ రేటుకి కొనుక్కోవచ్చు వాళ్ళ దగ్గర. అటు తక్కువ రేటుకి కొంటున్నాం, అటు పుష్కలంగా మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, అందుకని రేటు తగ్గించారంటే అందుకు. ఇంకొకటి అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ అండ్ పుదుచ్చేరి 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం, బట్ సీఎం ఉంటాడు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ 5 చోట్ల కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చూసారా, మిగతా దేశాల్లో వచ్చేసి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచినా, అటు నో స్టాక్ బోర్డులు పెట్టినా, మన దగ్గర మాత్రం యుద్ధం ఉన్నా కానీ, యుద్ధం అనేది పశ్చిమాసియాలు, మన దగ్గర మాత్రం అక్కడ యుద్ధం ఉన్నా మన దగ్గర మాత్రం ఆయిల్ రేట్లు పుష్కలంగా, క్షమించాలి, ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. బట్ రేట్లు మాత్రం తగ్గించారు. ఆ సూపర్ రా మోడీ, సూపర్ రా ఎన్డీఏ అని అనాలి కదా. ఎలక్షన్ స్టంట్ అన్నీ కలగాలి. ఇంకోటి ఏంటంటే ప్యానిక్ పోగొట్టాలి. మనోళ్ళు భయపడుతున్నారు. ఆ భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదిగో ఫస్ట్ వచ్చేసి మనం అసలు ప్యానిక్ అవ్వాల్సిన ఇది లేరు బాబు, పుష్కలంగా నిలవడం, ఇంకా రేట్లు తగ్గిస్తాం చూడరా బాబు అని చెప్పాలి. అదే చేశారు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సరైన పాలకుడు అనేవాడు ఉంటే ఆ దేశ ప్రజలు బాగుంటారు. అదే మోడీ నిరూపిస్తూ ఉన్నాడు.